కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మహిళా అభివృద్ధికి మాత్రం చాలా సంక్షేమ పథకాలు అయితే ఇట్లా ఏదైతే విడుదల చేస్తుందో విడుదల చేసిన వెంటనే దాన్ని అమలు చేసేంత వరకు నిద్రపోయే పరిస్థితి కూడా లేదు. మహిళా సంక్షేమానికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం. మహిళా సంఘాల చెక్కులను అందజేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు సీతక్క, పొన్నం, వివేక్ తొలి ఏడాదిలోనే 21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సొంత బిడ్డ ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ పెద్దలు. తెలంగాణ ఆడబిడ్డల మంచిని ఓర్వలేకపోతున్నారు మంత్రి సీతక్క. ఫ్రీ బస్ స్కామ్పై దొంగ వీడియోలు సృష్టిస్తున్నారని ఫైర్. 10 ఏళ్ల మహిళా సంఘాలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని మంత్రి పొన్నం. మహిళా సాధికారతకు ప్రజాప్రభుత్వం కృషి మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు 41.57 కోట్ల చెక్కుల అందజేయడం అనేది కూడా జరిగింది. ఏదేమైతేనేంది మహిళలకు ధనవంతులు చేయడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. వాళ్ళకి రకరకాల సంక్షేమ పథకాలు ఇచ్చింది. నిన్న దగ్గర కూడా 41.51 చెక్కులు కూడా వాళ్ళకి అందజేయడం కూడా జరిగిందట. మొత్తానికైతే ఫ్రీ బస్ చేసినందుకు మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు వీడియోలు పెట్టి ఆగమాగం చేస్తున్నారు. కూడా మంత్రి సీతక్క కూడా గట్టిగానే మాట్లాడింది, తక్కువేం మాట్లాడలే. దీనికి సంబంధించిన వార్త పేపర్ 3లో ఉంది. కొద్దిగా డిస్కషన్ చేద్దాం. దీనికి సంబంధించిన వార్త పెద్ద ప్రోగ్రామే పెట్టిరు, దగ్గర చిన్నదేం కాదు. ఇక మహిళా సంక్షేమానికి ఎన్ని కోట్లు చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇక దాదాపుగా నిన్న దాదాపుగా ఒక ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రితో సహా పలు మంత్రులతోని హైదరాబాద్లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, పక్కన డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా మొత్తానికైతే మహిళా సాధికారతకు కృషి వివేక్ వెంకటస్వామి. మహిళా సాధికారత కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్న 50,000 మహిళా సంఘాలు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని, మహిళలకు పెట్రోల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నది ఆయన చెప్పారు. ఇది ప్రజా పాలన ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. ఈ సభకు ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు తరలి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ వెంకట్, ఎమ్మెల్యే తదితర నాయకులు చాలామంది కూడా పాల్గొన్నారు. మొత్తానికైతే మహిళా సంక్షేమమే ముఖ్యం. ఎందుకంటే మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ముఖ్యమని కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వ్యాపారాలు ప్రోత్సహిస్తున్నాం వాళ్ళకు. అలాగే గ్రామాల్లో కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి దుకాణాలు కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇట్లా పలు కార్యక్రమాలను మహిళలకు ప్రోత్సాహం ఇచ్చి స్వయం ఉపాధి పెంచి మహిళలను ధనవంతులుగా చేయడమే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకైక లక్ష్యంగా నిన్న సభా వేదిక పైన వివిధ కాంగ్రెస్ మంత్రులు మాట్లాడడం కూడా జరిగింది.